నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు పెరుమాల శ్రీనివాసరావు అండి. సుబ్బాడిపాలెం అండి. అది మాచెల మండలం. మీరు సుబ్బాడిపాలెం. కొట్ట ముందు మీ చేనులో ఏముండేదండి? మాదో పచ్చదం బాగా ముదుగ్గుందండి. ఇది మందు బాగానే తెల్లదం పచ్చదం మొత్తం పోయిందండి. చేను కూడా బాగా మెత్తగా ఉంది. బాగా ఈ మందు కొట్టినాక బాగా నీట్గా ఉందండి. ఇప్పుడు పర్వాలేదండి. మందు బాగానే పనిచేసింది, ఇబ్బంది లేదు, కొట్టొచ్చు. ఎందుకంటే బాగా దోమ, తెల్లదోమ, పచ్చదోమ అన్ని పోయాయండి. బాగా నీట్గా ఉందండి చేను, పర్వాలేదు. మందు కొట్టిన తర్వాత కొద్దిగా బాగా మెత్తగా బాగా చేను బాగా గోడ కింద వచ్చిందండి. బాగానే ఉంది ఇప్పుడు, పర్వాలేదు. రైతులు వాడుకోవచ్చండి? రైతులు ఆడుకోవచ్చు, పర్లేదు. మందు ఎటువంటి ఇబ్బంది ఉండదు కదండి? ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. బాగా మెత్తదనం వచ్చింది చేను కూడా. ఇదిగో చూడు ఎలా ఉందో, బాగా మెత్తగా బాగా కాసింది లేదు. బాగా ఇది కానీ ముదుగు వచ్చింది అనుకునేది. బాగా మెత్తగా కాయలు కూడా చూడండి ఎట్లా పడ్డాయి. కాయలు కూడా నీట్ గా ఉన్నాయి. అదేనండి. చేను మొత్తం ఒకేలాగా ఉందండి? మొత్తం చేను మొత్తం చూసుకోండి ఒకేలాగుంది. సార్ అట్లయితే మందు పర్లేదండి, బాగానే పనిచేసింది. ఓకే. కొమ్మ రావడం గానీ అసలు ఇబ్బంది ఏం లేదు. చూసుకోండి చేను. రైతులు కొట్టుకోవచ్చండి? కొట్టుకోవచ్చండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.